హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపులకు సంబంధించి అత్యంత తాజా మరియు కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రతి నెల ఆఖరిలో ఉద్యోగులందరి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న, తమ కష్టార్జితం ఎప్పుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అనేది. దానికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా సుదీర్ఘకాలంగా తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నటువంటి డిఎస్సి 1998 మరియు 2008 బ్యాచ్‌లకు చెందిన ఎంటీఎస్ మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు ఎంతో ఊరటనిచ్చే అంశమండి. వీరి జీతాల చెల్లింపుల్లో గతంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా జూన్ 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు, అంటే దాదాపు ఒక సంవత్సరం కాలానికి సరిపడా జీతాల చెల్లింపు ప్రక్రియకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ అనుమతి లభించడం అని అంటే నిధుల కేటాయింపులో ఎలాంటి ఆటంకాలు లేవు అని, మరియు బడ్జెట్ పరంగా కూడా లైన్ క్లియర్ అయిందని అర్థము. దీనికి కొనసాగింపుగా పాఠశాల విద్యాశాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అత్యంత వేగంగా స్పందిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు మరియు ట్రెజరీలకు అవసరమైనటువంటి ఉత్తర్వులను, జీవో సర్క్యులర్స్‌ను ఇప్పటికే జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయుల జీతాల బిల్లులు సాఫ్ట్‌వేర్‌లో ప్రాసెస్ అవ్వడానికి మార్గం సుగమమైంది. మరిక సాంకేతిక విషయానికే వస్తే మార్చి 2026 నెలకు సంబంధించిన పే స్లిప్స్ కూడా అధికారికంగా అయితే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది మరి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు కేటాయించిన ప్రత్యేక లింక్ ద్వారా లాగిన్ అయ్యి తమ వ్యక్తిగత పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక పే స్లిప్ అందుబాటులోకి రావడం అంటే ఆ నెల మీకు అందవలసిన బేసిక్ పే, అలవెన్స్‌లు మరియు కటింగ్స్ అన్నీ కూడా సిస్టమ్ ద్వారా ధృవీకరించబడ్డాయి అనేది సంకేతం. పెన్షనర్లకు కూడా వారి పెన్షన్ స్టేటస్ మరియు బకాయిల వివరాలు పే స్లిప్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు రాష్ట్ర ఆర్థిక లావాదేవీల నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్ స్టేటస్‌ను తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. ప్రస్తుతం మనం 2026వ సంవత్సరంలో ఉన్నాము. కాబట్టి బిల్లుల శోధనలో మార్పులొచ్చాయి. బిల్లు నంబర్‌తో పాటు సంవత్సరం కూడా 2026 అని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరాల మార్పు ప్రకారం డేటా అప్డేట్ అయ్యింది. మీ వ్యక్తిగత యూజర్ నేమ్ అనగా సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యి మీ డిపార్ట్మెంట్ బిల్లు ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉందో, అంటే డీడీఓ దగ్గర ఉందా లేక ఎస్టీఓ దగ్గర ఆమోదం పొందిందా అనే వివరాలను తెలుసుకోవచ్చు. మరి ఈ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరుగుతుంది మరియు ఉద్యోగి తన జీతం ఏ దశలో ఆగిందో స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ అప్డేటు కేవలం ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాదు. విద్యాశాఖతో పాటు న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, వాణిజ్య పన్నుల శాఖ వంటి కీలక ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు కూడా సమాచారం అందుబాటులో అయితే ఉంది. అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం సేవలు అందించే గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సెక్రటేరియట్ ఎంప్లాయీస్ పే స్లిప్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ విభాగాలన్నిటికీ సంబంధించిన బిల్లులు ప్రస్తుతం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. గ్రీన్ ఛానల్ అంటే ఎటువంటి కొర్రీలు లేకుండా అత్యంత ప్రాధాన్యత క్రమంలో బిల్లులు నేరుగా పేమెంట్ స్టేజ్‌కు వెళ్ళే ఒక ప్రత్యేక మార్గం. దీనివల్ల జీతాల పంపిణీలో ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే వివిధ జిల్లాల్లోని సబ్ ట్రెజరీ కార్యాలయాల ఎస్టీఓ ఆఫీసెస్ పరిధిలో బిల్లుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
మాచర్ల, అద్దంకి, వెంకటగిరి వద్ద పట్టణాల నుండి మొదలుకొని మదనపల్లె, పుత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల వంటి ప్రధాన కేంద్రాల వరకు ఎస్టీఓ అధికారులు బిల్లులను పరిశీలించి ఆమోద ముద్ర వేశారు. చిలకలూరిపేట, విజయవాడ, మంగళగిరి, చిత్తూరు, కదిరి మరియు గూడూరు వంటి ప్రాంతాల్లో కూడా పే స్లిప్స్ సాఫ్ట్‌వేర్‌లో జనరేట్ అయ్యి సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బిల్లుల స్టేటస్ ప్రస్తుతం పేమెంట్ పెండింగ్ అని చూపిస్తోంది. దీనికి కారణం నిధుల విడుదలకు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉండటమే. మరి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ట్రెజరీ వైపు నుండి అన్ని పత్రాలు సంతకాలు మరియు ఆమోదాలు పూర్తయ్యాయని, కేవలం ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లేదా స్టేట్ బ ట్రెజరీ స్టేట్ ట్రెజరీ మెయిన్ అకౌంట్ నుంచి నగదు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ కావడానికి ప్రభుత్వం నుండి తుది ఆదేశాలు రావాల్సి ఉంది అని అర్థము. అంటే టెక్నికల్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. కేవలం బటన్ నొక్కి నిధులను విడుదల చేయటమే తరువాయి. రాబోయే 2, 3 రోజుల్లో లేదా ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట తేదీన ఈ నిధులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కాబట్టి ఉద్యోగ మిత్రులారా, పే స్లిప్స్ వచ్చాయి కాబట్టి మీ యొక్క జీతాలు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకంతో ఉండవచ్చు. తదుపరి అప్డేట్స్ కోసం మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే వినియోగించుకోండి. మీ జీతాలకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.